కరెంటు కోతలను నిరసిస్తూ తాండవాసులు ఆందోళన బాట పట్టారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో జాతీయ రహదారిపై గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ధర్నా సమాచారం అందుకున్న అల్లదుర్గం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ధర్నా విరమించేది లేదని తాండవాసులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టిన ఘటన మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం గొల్లకుంట తాండా వద్ద చోటు చేసుకుంది. కరెంటు కోతలకు నిరసనగా మెదక్ జిల్లా అల్లదుర్గం సబ్స్టేషన్ వద్ద గల నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిపై గొల్లకుంట తాండా గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సబ్స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న తమ గొల్లకుంట తాండాలో గత నెల రోజులుగా కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. రాత్రి వేళల్లో కరెంటు కోతల వల్ల ప్రతి రాత్రి నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాండాలో కరెంటు లేకపోవడంతో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాపోయారు. కరెంటు కోతల విషయంపై విద్యుత్ అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. తమ సమస్య పరిష్కారంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ 161వ జాతీయ రహదారిపై గొల్లకుంట తాండా వాసులు ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ధర్నా విరమించే ప్రయత్నం చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ధర్నా విరమించేది లేదని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్య పరిష్కారమయ్యే దిశగా పోలీసులు విద్యుత్ అధికారులతో మాట్లాడారు. త్వరలో తాండావాసుల విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు గ్రామస్తులకు ఫోన్ ద్వారా హామీనివ్వడంతో తాండావాసులు ధర్నా విరమించారు. అనంతరం జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ను అల్లదుర్గం పోలీసులు క్లియర్ చేశారు. మొన్న నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా 15-20 సార్లు ఫోన్ చేస్తే మీరు ఒక్క రోజు కూడా రెస్పాండ్ గారు ఫోను అంటే మీకు అంత అదిగా సార్ అంత నిర్లక్ష్యమా మీకు తాండాలంటేనే? అంటే ఒక 3 లైన్లు కట్ చేపిస్తారా మీరు? అంటే తాండాలు మనుషులు గారా మీరు? ఎన్ని నైట్లు వండుకున్నాం? అసలు నైట్లు ఎన్ని పోయినాయి ఇప్పుడు మీరు వచ్చినాకనే? అంటే 3 లైన్లు కట్ చేస్తారా ఎవరైనా? 3 లైన్లు కట్ చేస్తారా? ఒక లైన్ సరే సింగిల్ పేషెంట్ ఉంటే విలేజ్ లో కరెంట్ ఉంటుంది కదా. పురుగు పూసి రాత్రి దొంగతనం అయింది. తాండలకి వెళ్ళి మేక ఎత్తుకుపోయి దొంగతనం అయింది. ఎవరు మీరు అవుతారా? ఎవరు మాకు ఈ నెల రోజుల నుంచి కరెంటు గురించి పట్టి అసలు ఎస్సీ తాండాలంటేనే చిన్న చూపు చూసుకుంటా ఎప్పుడంటే అప్పుడు కరెంటు కట్ చేసుకుంటా వేరే పక్క విలేజ్లో కరెంట్ ఇస్తూ మా గొల్లకు మా తాండాలగానే అనగానే మొత్తానికి కరెంట్ లేకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకోసం అంటే గతంలో మాకు ఉండేది 1/2 కిలోమీటర్ నుంచి ఉంటుండే లైను. దాన్ని తీసుకెళ్లి హైవే వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే 7 కిలోమీటర్ నుంచి తిరుగుకుంటూ వస్తుంది అయినా అనమాట. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మాకు కరెంట్ ఏదో అది జంపర్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం అనుకుంటా వీళ్ళు డైలీ ఒకరోజు కాదు గతం ఈ సంవత్సరాల నుంచి కూడా మాకు ఇదే బాధ అనిపిస్తుంది అనమాట. అందుకోసం వలన ఈరోజు మేము ఇక్కడ సబ్ స్టేషన్ వద్దకు వచ్చి ఈ విద్యుత్ అధికారుల మీద ధర్నా చేయడం జరిగింది. రాత్రి కరెంట్ లేనందున వలన మళ్ళీ మా తాండలో దొంగతనం జరిగి 4-5 మేకలు కూడా ఎత్తుకుపోవడం జరిగింది. అది కూడా స్విఫ్ట్ డిజైర్ కార్లో వచ్చి అదే రాత్రి వాళ్ళ కార్లో 4 ఉన్నారు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర 4 కత్తులు ఉన్నాయి. ఒకవేళ మా వాళ్ళు ముంగటికి వాళ్ళని పట్టుకుందామని వెళ్తే కత్తులు పొడవడానికి వాళ్ళ వీరికి దాడులు చేయడానికి వాళ్ళు కాడతో గుద్దడానికి కూడా ప్రయత్నం చేసి వాళ్ళు రాత్రి. కరెంట్ లేని వలన మాకు ఇటువంటి ప్రాబ్లాలు వస్తున్నాయి. కాబట్టి ఈ తక్షణమే పరిష్కరించాలని ఈ విద్యుత్ అధికారులకు మేము తెలియపరుస్తున్నాం.